హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో రండి. ఓం నమో నారాయణాయ నమః. ఎస్, మేము తిరుపతిలో ఉన్నాము. తిరుపతిలో మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాను అనమాట. సో ఇక్కడికి రాగానే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో మా ఇంటికి వచ్చిన ఫీలింగు, నా ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అదే ఫీలింగ్ ఎవరు వచ్చినా ఉంటుంది అనమాట. అది ఇక్కడ స్పెషాలిటీ, అదే హివాగా ఇండియాస్ లార్జెస్ట్ బ్యూటీ క్లినిక్స్. ఆహాహా, ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రతిదీ అంటే మనకి అందం అనేది ఒక ఆభరణం కంటే కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అందం అంటే ఏదో అలా ఇలా కాదనమాట. అందం అనేది మనకు ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం. అది కావాలంటే తప్పకుండా హివాగాకి వచ్చేయాలి. నేనైతే వచ్చేసాను. మీరు చూస్తూ ఉంటే ఈ మధ్య చాలామంది నాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎవరన్నా పిలిచి అడుగుతాను నా గురించి ఏం చెప్తారు. మండుతున్నట్టుంది. భర్తను అడిగితే ఏమని అంటారు. నీ మనసులో మాట చెప్పు. అందంగా ఉంటావు. పక్కన ఉంటే ఏమో అర్థం కాదమ్మా. ఇవాగా వచ్చి నీ చేయించుకుంటే అందంగా లేకపోతే ఎట్లా కదా. సో నేనైతే చాలా చేసుకున్నాను. హైప్ చేసుకున్నాను, ఐబ్రోస్ చేసుకున్నాను, తర్వాత ఇవి హెయిర్ రిమూవల్ పర్మనెంట్ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను. వాట్ నాట్ అన్ని పెడిక్యూర్, మెనిక్యూర్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఈరోజు తిరుపతిలో గ్రాండ్గా రీసెంట్ టైమ్స్లో గ్రాండ్గా లాంచ్ చేశారు. సో అక్కడికి నేను రాకపోతే ఎలా అని మేము ఇద్దరం కలిసి వచ్చేసాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం వెళ్తాం కదా. అవును, చెప్పు. ఎక్కడికి వెళ్ళి మేము ఇద్దరం వెళ్తాం. అది నువ్వు చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలుసు. ఇవే తగ్గించుకుంటే మంచిది చెప్పాను, అది కూడా చెప్పాను. సరే, ఏంటంటే స్పెషల్ ఏంటంటే హివాగాలోని అన్ని బ్యూటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతే అన్నీ ఒకే రూఫ్లో ఉంటాయి. ఒకదానికి వచ్చామంటే మొత్తం అన్ని ఇక్కడ వచ్చి చూస్తే ఒకదాన్ని మించి వెళ్ళాలనిపించి అంటే అన్ని ట్రీట్మెంట్స్ ఒకే రూఫ్లో ఉంటాయి. అది చిన్నది కాదు, దగ్గర నాకు తెలిసి 8,000 7,000 SFTలో ఆల్మోస్ట్. నాకైతే చాలా పెద్ద అనుకుంటాయి. అవును, తిరుపతి కాదు అసలు, మామూలుగానే బ్యూటీ క్లినిక్స్లో ఇలాంటి ఒక యాంబియన్స్, ఇలాంటి ఒక ప్లేస్ మనం ఎక్కడా చూడలేము. అది ఓన్లీ హివాగాకి మాత్రమే సొంతం అనమాట. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, ముందు నేను చాలా ఎక్సైటెడ్గా ఎలా ఉన్నానంటే మొత్తం చూడాలి. అంటే ఎవ్రీ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది. ప్రతి ప్లేసు, ప్రతి కార్నర్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఈరోజైతే మీకు తిరుపతిలో హివాగా టూర్. హరిత గారు నేను నెల్లూరు వచ్చినప్పుడు కూడా అన్నమయ్య సర్కిల్ ఇక్కడ కూడా అడ్రస్ అడిగితే అన్నమయ్య సర్కిల్ దగ్గరే చెప్పారు. ఏంటది అలా కలిసి వచ్చింది? అంటే దేవుడు ఆశీర్వాదం. అంతేటికంటే నమో వెంకటేశాయ. ఈవిడ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలే సుఖే. సో వాటికి నిలువెత్తు నిదర్శనం మా హరిత గారు. సూపర్, అసలు అదిరిపోయింది తెలుసా. చాలా అబ్బా. ఓకే, తిరుపతిలో మీ అడ్రస్ ఎక్కడండి? అంటే అందరికి ప్రాపర్గా బైపాస్ రోడ్ అంటారు, సీకం కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది. సూపర్. అసలు అవును, మామూలుగా యూజువల్గా నేను ఎప్పుడు అడిగేది, నేను ఎక్కడ చూసినా ఆహా అద్భుతం అలాగే అనిపిస్తుంది. అసలు యూజువల్గా ఎంత ప్లేస్ ఉన్నా సరే ఏదో ఒక సర్వీస్కి కేటాయించేద్దాము, ఇంత ఉంటే ఇందులో 2 పెట్టేద్దాము, ఇంత ఉంటే అబ్బా ఇదంతా వేస్ట్, ఎందుకు వేస్ట్ అలా అనుకుంటాం న్యాచురల్గా. చాలా ప్యాక్డ్ అనమాట. అంటే మనం వెళ్తే పక్కన తగిలేలాగా ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మా పిల్లలు కూడా, మేము కూడా ఫ్యామిలీతో వచ్చి ఆడుకునేలాగా ఉన్నాయి. ఇంత ప్లేసు జస్ట్
ఎంట్రన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవ్వగానే క్లయింట్ కి రిలాక్స్ అయిపోవాలి అంతే. కరెక్ట్ అబ్బా. సర్వీస్ ఇచ్చాక ఇంకొక రిలాక్సేషన్. ఎంటర్ అవ్వగానే అసలు ఆ ఇంటీరియర్స్, ఆ కలర్స్, ఆ పీస్ఫుల్ ఆ స్పేస్ చూసి ఇంకా రిలాక్స్ అయిపోవాలి. అది మీకు తెలుసా, మనం ఇక్కడ అసలు ఎక్కడ ఉన్నాం కూడా అర్థం కానట్టు ఉంటుంది లోపలికి వచ్చాక. బయట వర్షం పడుతుందా, ఎండగా ఉందా, అసలు అది ఏమి సునామీ వచ్చిందా ఏమి తెలియకూడదు అనమాట. వచ్చామా హివాగాకి ఫుల్ గా రిలాక్స్ అయ్యామా, ప్రాపర్ గా మంచి రిజల్ట్స్ తో బయటకు వెళ్ళామా. అది పక్కా. కానీ రావడంతో ఎంత అసలు అంటే అసలు వెళ్ళబుద్ధి కాదు అస్సలు. ఇంత చూడండి, ఏదో ఒక ఫారిన్లో అది చూడండి, అసలు కాంబినేషన్ చూడండి, గోల్డ్. మేము కూడా ఎప్పుడన్నా హైదరాబాద్ హివాగాకి వచ్చాం అనుకోండి, అక్కడే ఉండిపోతుంది. అక్కడికి వచ్చి మేము పొద్దుట వచ్చి 8 గంటలకు వెళ్ళి ఎల్లుడు సాయంత్రం ఎక్కడ పడి బయటకు వస్తే కానీ అర్థం కాదు, చీకటిగా. బట్ తిరుపతి, సో ఐ లవ్ తిరుపతి. అందరికీ ఇష్టం కదా తిరుపతి అనగానే. సో ఎమోషన్ అబ్బో అస్సలు ఇంకా అదొక బ్లెస్సింగ్లా ఫీల్ అయిపోతాము. సో ఇక్కడే ఉన్న లేడీస్కి, అంటే టోటల్గా లేడీస్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఐ లవ్ మై సెల్ఫ్. సో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరూ చక్కగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎవరైనా సరే వచ్చి మంచి, అంటే ఇంకా ఎలా చెప్పాలి, ఒక అద్భుతం అనమాట. ఈ ప్లేస్కి మస్ట్ విజిట్ ప్లేస్. అంటే ఇక్కడ రావాల్సిందే, అలా ఉంటుంది. వచ్చాక మీకే అర్థమవుతుంది. సో తప్పకుండా మన తిరుపతికి కూడా హివాగా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు అందరూ కూడా వచ్చేసేయండి విత్ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీతో వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. ఒకసారి నేను రైటా లెఫ్ట్ అంతే, లెఫ్ట్ రైట్ అలా. వావ్, అస్సలు బ్రాండ్ మార్క్ ఏంటి నేను ఇప్పుడు అదే మనసులో అనుకుంటున్నాను కదా. ఉత్సాహంగా ఊగుతూ ఉంటాడు అంతే. గణపతి బప్ప మోరియా, అస్సలు అద్భుతం ఇది. ఫస్ట్ టైం నేను హివాగాకి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్, వెంటనే అదే అట్రాక్ట్ చేస్తుంది నన్ను. అన్ని బ్రాంచెస్ లో అస్సలు కదా, ఆది పూజ్యుడు. సూపర్. మీరు అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కింగ్స్ని క్వీన్స్ చేస్తారండి మీరు. Anyone walking into Hivaga is a king or a queen. అంతే కదా. అసలు చూడండి సింహాసనాలు, సింహాసనాలు చూడండి, పట్టుకుంటే అసలు అదిగో కదా. అసలు సెలక్షన్ అది దేనికి దానికే అసలు. ఇది చూడండి, ఇది ఇంటీరియర్స్ బాగుంది. మిర్రర్స్ మనకు అర్థం కనిపిస్తే అంతే మనమే అస్సలు. వావ్. ఇది మనం నెల్లూరులో చూసింది ఇదే కదా, కొరియన్ హెయిర్ స్పా. సూపర్. జాకీ గారు బాగా ఎంజాయ్ చేస్తారు కదా, సూపర్గా. ఇవి అక్కడ ఒకటి ఉందా, 2 ఉన్నాయా? అక్కడ. ఇది తిరుపతి 2. సూపర్. ఇది హెయిర్ వాష్కి. అవునా, ఇది కనిపించట్లేదు. ఓకే, లేటెస్ట్ అనమాట ఇవి మసాజెస్లో లేటెస్ట్. అండ్ హివాగా ఇట్స్ అ బ్రాండ్. సూపర్. ఇక్కడ ఏ స్టార్ట్ అయిపోయిందా? సూపర్. అబ్బా ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంత చక్కగా నెక్కి. ఓ సాఫ్ట్. ఎక్కడైనా కంఫర్ట్, ఎక్కడ డిస్కంఫర్ట్ అనేది లేదు. అయ్యప్పా. కానీ అదేంటంటే హెయిర్ అంతా కొంచెం హెయిర్ స్పా, అంతా కొరియన్ హెయిర్ స్పా. ఆ హెయిర్ వాటర్ రావడం ఒకటి, అండ్ మీకు కాళ్ళు చేతులు మొత్తం మసాజ్ రాదు అసలు అన్నమాట. బ్యాక్ ఎవ్రీథింగ్. ఓన్లీ అబ్బాయిలకా అది? కాదు, ఓన్లీ అబ్బాయిలకా? మరి నాకెందుకు చెప్పలేదు ఆ రోజు? నేను ఎందుకు చేయించుకోలేదు? ట్రీట్మెంట్లో ఉన్నాను. మీరు ట్రీట్మెంట్లో ఉన్నారు, మేము ఈ ట్రీట్మెంట్లో ఉన్నాం. చూసారా, నేను ట్రీట్మెంట్లో ఉన్నారు. జాకీ రిలాక్స్ అవుతుంది. నేను అబ్బాయిలకేమో అనుకుని వదిలేస్తాను ఆ రోజు. ఇప్పుడు వదలా. నేను బోర్ కొట్టుకుని ఉన్నాను అలా రిలాక్స్. బోర్ అస్సలు ఇక స్పెషల్ ఇవి.
కంప్లీట్లీ బ్యాక్ మసాజెస్. అవును, అయ్యో మన ఎవ్రీ టైమ్ హివాగాకి వెళ్తే మస్ట్ పెడిక్యూర్. అసలు ఒక ఫ్యామిలీ. మామ నువ్వు ఇక్కడ కూర్చో, నేను అక్కడ కూర్చుంటా, పాప బాబు ఇక్కడ కూర్చుంటారు, నేను ముగ్గురిని వాచ్ చేస్తా. ఇంత ప్లేస్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యూజువల్గా ఇలా ఉంది కదా, దారి కూడా లేకుండా ఇటొకటి 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 వేసేస్తారు. మన హైదరాబాద్లో కూడా చూస్తే వెనక ఉండదు, మిర్రర్స్ ఉంటాయి, అటు పోర్షన్ ఇటు పోర్షన్ ఉంటుంది, అంతే తప్పితే ఒకే చోట అసలు ఉండదు. ఎవరి ప్రైవసీ వాళ్ళకి, ఎవరి కంఫర్ట్ వాళ్ళకి అస్సలు ఉంటుంది. అవును, అదే అసలు ఒక చోట ఉన్నది ఇంకొకళ్ళకి అస్సలు డిస్టర్బ్ కదా. అంటే ఫుల్ ప్రశాంతంగా ఫుల్. అసలు ఈ వ్యూ చూస్తారు ఎలా ఉందో. మనకి మల్లేశ్వరి సినిమా ఉంది కదా, అంటే ఎవరెక్కడ ఉంటారో కూడా అలా ఉంది నాకు. ఇది పెద్ద అంతపురం. మై గాడ్, మేకప్ స్టూడియో సూపర్ అప్ప. ఐ లవ్ మేకప్. ఏదో ఆర్టిస్ట్గా ఉన్నానని మేకప్ ఇష్టం అని కాదు, చిన్నప్పటి నుంచి నా చుట్టాలు కూడా చెప్తారు, చిన్నప్పటి నుంచి వేస్తానంట. తర్వాత బంగారం చుట్టు ఇచ్చేవాళ్ళు కదా మనకి, పింక్ కలర్, గోళ్ళకి చేతులకి లిప్స్కి అలా అనమాట. రండి. ఆహాహాహా, వెల్కమ్ టు మై వరల్డ్. మాము, నీకేమనిపిస్తుంది? నాకు ఇలాంటిది ఒక ప్లేస్ నేను డిజర్వ్ చేయనా? ఇంతది నా కోసమే. మన ఇంట్లో కూడా నైట్ వచ్చేసి మేకప్ రూమ్ ఉంది, కానీ ఇంత బాగా డిజైన్ చేశారు. ఇంత బాగా అసలు చూసాక చూసారా చేయాలనిపించింది. చూసా ఎంత బాగుంటుంది మమ్మీలా. ఎందుకు నా ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అందుకే ఇవాగకి వచ్చేయండప్ప. ఇదిగో స్కిన్ చూసారా, స్కిన్. నేను యాక్చువల్లీ పెద్ద మేకప్ ఏం వేసుకోలేదు, ఏం వేయలేదు మేకప్, లిప్స్టిక్ అనేది కామన్ నాకు. లాస్ట్ టైం ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు నేను షూటింగ్కి వెళ్ళగానే, మీరు చాలా இன்னும் ரொம்ப எங்கே தெரியுறீங்க, எப்படி என்ன பண்ணுறீங்க? హైపు చేయించిన తర్వాత కదా యూజువల్గా. సో అదనమాట, ఇంకా తెలియరింగ అని ఆవిడ. సో నెక్స్ట్ టైము తమిళనాడు కూడా స్టార్ట్ చేయాలి మరి. వెయిట్ లాస్ రీసెంట్లీ స్టార్టెడ్ వెయిట్ లాస్. అంటే అన్ని అండర్ వన్ రూఫ్ అనుకున్నాం, లైక్ స్కిన్ మేక్ ఓవర్, అన్వాంటెడ్ హెయిర్, సలూన్ సర్వీసెస్. వి ఆర్ మిస్సింగ్ దిస్ యాక్చువల్లీ కదా. నేను చాలా సార్లు అనుకునేదాన్ని, అంటే ఇది కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అది కూడా నీడే, చాలా నీడ్. ఎందుకంటే ఇప్పుడు నా కష్టాలు హెల్త్ ఒకటి, వెయిట్ లాస్ అనేది కాన్ఫిడెన్స్ ఒక పార్ట్ అయితే హెల్త్ కదా. బీయింగ్ కంట్రోల్డ్ వెయిట్ లో ఉండడం అనేది దానికంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే అవసరం. సపోర్ట్ సిస్టమ్ అయినా, ఎందుకంటే మనం చేయాల్సింది చేస్తూ. ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఎంత డైట్ చేసినా సమ్ టైమ్స్ తొందరగా ఎఫెక్ట్ ఇవ్వదు, ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఏమవుతుంది, స్కిన్ డల్గా అవడము, అది ఇది అవుతుంది. 2-3 kgs పెరిగామంటే మనకు తెలిసిపోతుంది. అయ్యో బాగా తెలుసు, బాగా. అసలు వెయిట్ ఎక్కువ పెరిగితే ఫస్ట్ వచ్చేది ఏంటో తెలుసా, చాలామంది ఆడవాళ్ళ కోపం ఎక్కువ అది ఇది అనుకుంటారు. కాదు, వాళ్ళ బాడీ హార్మోన్స్ అవన్నీ వెయిట్కి సమ్ టైమ్స్ అంటే ఇరిటేట్ చేసే వాళ్ళు పక్కన ఉన్నా కూడా సరిపోయారు ఇద్దరును. కోపం ఊరికే రాదండి. అందుకే అన్నీ నేనేం చెప్తానంటే, భర్తలు కేర్ తీసుకోవాలి భార్యల పైన, వెయిట్ గురించి కానీ బ్యూటీ గురించి కానీ. సో అందుకని ఏం చేస్తున్నారంటే, నేను అదే చెప్పచ్చు, ఇంత కూల్గా ఉండాలి, బ్యూటిఫుల్ కూల్ ఉండాలి. నీలాంటి హస్బెండ్ కాదు, నీలాగా కేర్ తీసుకోవాలి హస్బెండ్స్ అందరూ. హస్బెండ్ కాదు, నీలాగా ప్రతి హస్బెండ్ భార్యని కేర్ఫుల్గా చక్కగా కేర్ తీసుకొని చూసుకోవాలి అని అర్థం అనమాట. సో అందుకే ఇప్పుడు హరిత గారు ఏం చేశారు, ప్రతి ఊరికి హివాగా వస్తుంది,
ప్రతి ఊరికి హివాగా 100. అవును, ఇదైతే మస్ట్ అండి. నాకు ఐ లవ్ అందరికీ. మీకు అక్కర్లేదా? నాకు అవసరమే. ఇప్పుడే పెట్టించేసుకుంటారట పొట్టకి. మా ఆయనకి కొంచెం అంటే పాపం కొంచెమే బుజ్జి పొట్ట వస్తుందంట. సో చెప్తే ఇప్పుడు పెట్టించేసుకుంటారట. క్రయో బాగుంటుంది, మంచి ఇంచ్ లాస్ సపోర్ట్ ఇస్తుంది, వెయిట్ లాస్, అండ్ యూ హ్యావ్ అ డైటీషియన్ టు సపోర్ట్ యువర్ డైట్. సో వెయిట్ లాస్ అది బ్యాలెన్స్ డైట్. ఇట్స్ నాట్ లైక్ ఫాస్టింగ్ కాదు, ఫీస్టింగ్ కాదు, బ్యాలెన్స్ డైట్ ప్రాపర్ గా. మనం ఒక క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు ఆ సపోర్ట్ మనకి నీడ్. సో ఆ బ్యాలెన్స్ డైట్ చేసుకుంటే ఆ వెయిట్ తగ్గిన వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ ఇస్ నాట్ మిరాకిల్, ఒక సిట్టింగ్ లో ఇన్ని కేజెస్ అట్లా కాదు. ఒకసారి తగ్గిన తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్ అది. అంతే, యు నీడ్ టు బ్యాలెన్స్ యువర్సెల్ఫ్. రెండిటిని మన డైట్ ప్లస్ ఇది చెప్పినట్టు ఒక సపోర్ట్. ఆ సపోర్ట్ ఏంటంటే అదే సూపర్. నీ పొట్టగా పెట్టించేద్దాం. అడ్వాన్స్డ్ క్రయో అండ్ సూపర్ ఇంచ్ లాస్ బాగుంది ట్రీట్మెంట్, సూపర్. అండ్ దీంతో పాటు మంచి థెరపీస్ ఉంటాయి అన్నమాట. వెయిట్ లాస్ ఆయిల్స్ తో థెరపీస్, yes you have that థర్మోపాక్స్, సెల్లోస్, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో చేస్తూ డైట్ మెయింటైన్ చేయగలిగితే. నాకు ఒక డౌట్, తిరుపతే కదా ఫస్ట్, ఇంకో చోట ఉందా? మన దాంట్లోనే లేదు, వెయిట్ లాస్ అయితే తిరుపతిలోనే ఫస్ట్. చూసారా, నేను కనిపెట్టింది. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే నేను ట్రై చేసేసేదాన్ని కదా. ఇక్కడే స్టార్ట్ చేసాం, ఇంకా అన్ని బ్రాంచెస్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ అయితే అద్భుతము. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదంతో ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడానికి రెడీ. ఇవాగా చక్కగా అంటే డైట్ చేసినప్పుడు వెయిట్ లాస్ అవుతాం. ఇంచు లాస్ తొందరగా రాదు నాకు, స్పెషల్ నాకు. కొన్ని బాడీస్ ఒక్కొక్క ఏముంది తగ్గొచ్చుగా, ఏముంది డైట్ చేయొచ్చుగా అంటారు. లావ్ అయిపోయావేంటి అని ఆ మాటలు పట్టించుకో. ఆ స్టేజ్ కూడా దాటేసానంటే ఒక స్టేజ్కి వచ్చేసాను. కాకపోతే ట్రై చేస్తున్నాం కదా, వెయిట్ లాస్ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి బాడీకి ఇంచ్ లాస్ తొందరగా కనిపించదు. ఇది పర్ఫెక్ట్, సూపర్. బ్యూటిఫుల్ మేకప్ తర్వాత వెయిట్ లాస్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి విషయం, స్కిన్ క్యాబిన్ 1, స్కిన్ క్యాబిన్ 2, 3, 4 ఏంటి? ఆల్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, లేజర్స్, అన్ని డాక్టర్ ట్రీట్మెంట్స్ ఇందులో. ఓకే, సో అన్ని డాక్టర్స్. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే హివాగాలో ఎనీ ట్రీట్మెంట్ కి డాక్టర్ తో కన్సల్ట్ చేసి అసలు ప్రతి కన్సల్టేషన్ లో డాక్టర్ సపోర్ట్. అవును, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ఇంటూ కన్సల్టేషన్ ఫర్ యువర్ స్కిన్. కరెక్ట్. అవును, ఆ రోజు కూడా నేను మనం చేస్తున్నప్పుడు ముందు మాట్లాడి అదొకటి, అయ్యో నా చేతులు చూపించలేదు మీ ఎవరికి. ఇట్స్ మై బ్యూటిఫుల్ హ్యాండ్స్, ఎంత బ్యూటిఫుల్ వచ్చినాయి అసలు. అసలు చూసి ఇప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. ఎందుకంటే నా చేతులు ఇది చూడండి అసలు ఎంత నీట్గా ఉంది. నేను నిన్న కూడా అనుకుంటూ అప్పుడు ఎలా ఉండేది. సో అప్పుడు దాంట్లో ఆ వీడియోలో తప్పకుండా మీరు యాడ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాము, చూడాలి బిఫోర్ ఆఫ్టర్. అసలు బ్యూటిఫుల్గా ఉంది. 3 months 4 months అవుతుందా? 3 months పైన, ఫిబ్రవరి అనుకుంటా కదా. సో చూడండి ఎంత. అప్పుడైతే నేను చాలా కంగారు పడ్డాను తెలుసా. అంటే ఫేస్ని బాగా మెయింటైన్ చేస్తున్నాము, ఇదేంటి ఫైనల్గా ఫోటో పెడితే ఏంట్రా బాబు అలా కాకుండా ఇప్పుడు అసలు ఎంత చూడండి, ఎంత అసలు ఏమి క్రీమ్ కూడా రాయలేదు. యాక్చువల్లీ నేను మాయిశ్చరైజర్స్ రాయమన్నారు, తెలుస్తుంది కదా. అసలు చూడండి నా చిన్నప్పుడు హ్యాండ్స్లో ఉన్నాయి యాక్చువల్లీ. స్కిన్ సో టోటల్గా డాక్టర్స్ అయితే సూపర్ సపోర్ట్. ఇక్కడ డాక్టర్స్ ఇది హైడ్రా. ఓకే, హైడ్రా అడ్వాన్స్డ్ హైడ్రా అంటే ఈక్వల్ టు మెడిగ్లో. అంటే ఒక మెడికల్ ఫేస్ ట్రీట్మెంట్ లాగా, ఒక ఫేషియల్ లాగా. ఫేషియల్ రోబ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతాయి స్కిన్ మీద. టైటనింగ్, టోనింగ్, డెడ్ స్కిన్ రిమూవల్, స్కిన్ నరిషింగ్, హైడ్రేషన్. హైడ్రాలోని చెత్త అంతా బయట తీసి పడేస్తారు అలాగే. అంటే అన్వాంటెడ్ అన్ని తీసేయచ్చు అనమాట. అక్కడ లేజర్స్ అన్ని కూడా ఎంఎన్ఆర్ఎఫ్ లేజర్. ఇట్స్ ఫర్ యాక్నే స్కార్స్, స్కిన్ టైటనింగ్, రిజునేషన్. ఇవన్నీ కూడా డాక్టర్ సూపర్విజన్, డాక్టర్ హ్యాండ్స్ తోనే జరుగుతుంది. ఇదంతా కాదు ఏదైనా ఇప్పుడు చాలామంది బిజినెస్ పెడతాం కదా,
అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి దాని గురించి నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది అస్సలు. అంటే ఇది అదేంటి అని అడిగి ఇంకొకళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు ఇంచుమించు మాట్లాడుకున్నట్టు ఆ బొకే, ఆ ఫ్లవర్ వైజ్ ఎక్కడ ఉండాలి అన్నట్టు ప్రతి విషయాన్ని అస్సలు ఒక నేనేవి తెచ్చుకుంటా, నేను ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఈ రూమ్ లో ఇది, ఈ రూమ్ లో ఇది, దీనికి ఈ బ్రౌన్ అలా అన్నమాట సెట్ చేస్తారు. హ్యాంగ్ అవ్వాలి అలా. సార్ దీని గురించి ఎంత బాగా చెప్పారు తెలుసు, అసలు మీరు గమనించారా? గమనించారా? అంటే ఇదండి హైడ్రా చేస్తాము, బాగుంటుంది, ది బెస్ట్ రిజల్ట్స్ అది కాదు, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది చాలా ప్రతిదీ. హైడ్రా ఫేషియల్ 2000 కూడా వచ్చేస్తే కాదు, హైడ్రా ఈ సంథింగ్ లైక్ చాలా మంచి హైడ్రేషన్ వస్తుంది, నరిష్ అవుతుంది స్కిన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెషిన్ అండ్ ద ప్రొడక్ట్ అండ్ ఎన్ని ప్రోబ్స్ వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే వన్ ఆఫ్టర్ వన్ ఆ ప్రోబ్ యూసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. S1, S2, S3, సీరమ్స్ హైడ్రేషన్ కోసము, ఎక్స్ఫోలియేషన్ కోసము, యాక్నే ప్రోన్ స్కిన్ కి ప్యూరిఫైయింగ్ వాటర్, ఇవన్నీ ఒక సీరమ్స్ అన్నమాట. ఈ సపోర్ట్ తో ఈ మెషినరీ ప్రోబ్స్ తో విత్ ప్రొడక్ట్ యూస్ చేస్తూ చేస్తాం. బ్యూటిఫుల్. సో హైడ్రా ఫేషియల్ ఆర్ హైడ్రా ట్రీట్మెంట్ ఇన్ హివాగా ఇస్ బ్యూటిఫుల్. అసలు హివాగా నాట్ ఓన్లీ హైడ్రా, సో ప్రతి ఒక్కటి పెడిక్యూర్ నుంచి అసలు ఐబ్రోస్ వరకు. ఇంకా బెస్ట్ ఏంటి తెలుసా, ఎలాగో వచ్చే కస్టమర్ హ్యాపీగా రిలాక్స్డ్గా అలా ఉండాలన్నారు. మీరు అసలు సర్వీస్ చేసే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందో తెలుసా ఇక్కడ. అది రిలాక్స్ అయితేనే సూపర్. అంటే చాలా చోట్ల మీరు అందరూ చాలా చోట్ల చూస్తుంటారు స్టూల్ సంథింగ్ ఉంటుంది కదా, అసలు రిలాక్స్, అదిగో ఎక్కడ వాళ్ళకి ఏమి ఇది లేకుండా కంఫర్టబుల్. సో బోత్ పార్టీస్ కంఫర్ట్, హ్యాపీ, సూపర్. అయ్యో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. జేడ్ ఐ మాస్క్ ఇది. జేడ్స్, ఇది ప్యూర్ జేడ్, ఇట్ ఇస్ నాట్ ప్లాస్టిక్. అదే ఐ నో, నా దగ్గర జేడ్ మాల్ ఉంది, అండ్ జేడ్ ఫ్లవర్ వాజ్లు కూడా వస్తాయి కదా. ఇట్స్ ప్యూర్ జేడ్. ఓ ఇలాగంట. చల్లగా ఉంది, వేసుకుంటేనే చల్లగా ఉంది అంటారు. బాగున్నావు. అబ్బబ్బబ్బా చూడండి అసలు, అంటే ప్రశాంత నేను వెళ్ళి తెచ్చుకున్నాను ప్రతిదీ. నేను ఒకటి కాదు ఇక అన్నీ, ప్రతిదీ పార్ట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్, అంటే హివాగాలో ప్రతి కార్నర్. హరిత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై నేమ్ ఇప్పుడు. హరిత హెయిర్ రిమూవర్. క్యాబిన్ 1, క్యాబిన్ 2, దీనికి కూడా 2. సూపర్, మై ఫేవరెట్ అండి. మై ఫేవరెట్ అంటే చెప్పాలంటే లైఫ్లో సెటిల్ అయిపోయి ఉంటారు కదా, ఫేక్ సెటిల్మెంట్ ఇది. అసలు దీనికి కాంపిటీషన్ లేదు అసలు. ఇది దీని వన్ అండ్ ఓన్లీ సింగిల్ పీస్, అంతే. అసలు ఫస్ట్ లేజర్ క్యాబిన్ మై ఫేవరెట్ ప్లేస్. మై ఫేవరెట్ కాదు, ప్రతి ఆడపిల్లకి ఫేవరెట్. అంటే ఎక్కువ హెయిర్ లేదు కదా, నెగ్లిజెన్స్ ఏం అక్కర్లేదు, మాకేం ఇగ్నోర్ చేయాల్సిన విషయం కాదు. కొంచెం నాకు కూడా వై అబ్బా ఇక్కడ ఏదో ఉంది, ఎవరో చూస్తారు, వై అన్వాంటెడ్ హెయిర్. సో ఐబ్రోస్ బాగున్నాయి, హెయిర్ బాగుంది, ఓకే. కథమ పార్ట్స్ అన్నీ నీట్. నిర్మూలించే మిషన్ అండి మిషన్ ముందు నేను ఇటు మిషన్ బట్టి కూడా దీని క్వాలిటీ ఏంటని తెలుసు. చూస్తే చూడు, చేసే ట్రీట్మెంట్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. నేనున్నాగా తెలియడానికి. సంస్కృతి ఉంది కదా, సంస్కృతి. కరెక్ట్, నేను వెయిట్ చేశాను తెలుసా, మా అమ్మాయికి ఆ ఏజ్ ఎప్పుడు వస్తుందా, ఆ 18 ఎప్పుడు వస్తుందా కదా. అవును, టైం అస్సలు డైరెక్ట్ ట్రీట్మెంట్. నాకు అది కోరిక అనమాట, అయిపోతుంది ఫస్ట్ అటెంప్ట్. అవును నేను వెయిటింగ్. నాకు జరిగింది ఏది మా అమ్మాయికి జరగకూడదు, ఏ అన్యాయం జరగకూడదు. నాయిస్ రాదు, లైట్ మ్యూజిక్, అదే అంటున్నాను, అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంతే, లోపలికి వచ్చారంటే అవుట్ ఆఫ్ ద సౌండ్, ప్రికింగ్ పెయిన్ కూడా తెలియకుండా ఉండాలనింది
నా డ్రీమ్, నా కోరిక అనమాట. సో అందరి కోరిక. ఆ చిన్న 10-15% కూడా పీపుల్ షుడ్ నాట్ సఫర్. అయితే నేను ముందు చెప్పినట్టు లోపలికి వచ్చామంటే మన ఎన్నోసార్లు 10:30 అవును బిగినింగ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ టైంకి రావడం, ఎండింగ్ టైంకి వెళ్ళడం. అక్కడ వచ్చి ఇచ్చేసుకొని అది చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అంటే ప్రతిదీ అవసరం కదా. అలా చేసినప్పుడు లోపల తెలియట్లేదు అంటే ఎప్పుడు వెళ్దామా అని ఉండదు. ఏంటంటే మాము ఇక్కడ ఒక పని అయిపోయింది చేసేసి పంపించేద్దామని లేకుండా ప్రాపర్గా చేసి ఆ సాటిస్ఫై అయ్యాక అడుగుతూ చేస్తుంటారు. ఓకే కదా మీకు నొప్పి రావట్లేదుగా, అస్సలు కంఫర్ట్. ఎందుకు మనం ఇప్పుడు కత్మ అందరూ వస్తే చేస్తూ ఉంటారు ఒక ట్రీట్మెంట్, పక్కన వాళ్ళు వచ్చి దీని హోల్డ్ అనమాట. అంటే ఒకవేళ ఈ చిన్నది కూడా మీరు మేమున్నాము మీకు, అది ఒక పెద్ద నాలాంటి వాళ్ళకైతే అసలు బీభత్సం తెలుసా, పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. అది అడుక్కున్న వాళ్ళు వచ్చి ఓకేనా ఓకేనా కంఫర్ట్ చేసేటప్పుడు కూడా అది అసలు అంటే చాలా రిక్వైర్డ్. ఒకటి నోవేర్ ఎక్కడ లేదు అలాగా ఒక పర్సనల్ అంటే ఒక మదర్లీ ఫీలింగ్ ఉంటుంది కదా, కేర్ అస్సలు బీభత్సంగా ఉంటుంది హివాగోలో. అబ్బాబ్బాబ్బా అందరూ తప్పకుండా తిరుపతి అందరూ వచ్చేసేయండి. తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరంటే మీరు హైదరాబాదు, ఇప్పుడు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, భీమవరం మీరు వెళ్ళారు కాబట్టి తిరుపతి మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి తిరుపతికి వచ్చి వెళ్ళగలరు. అయినా కూడా అంత రిస్క్ ఎందుకని తిరుపతికి వచ్చేసింది. తిరుపతిలో కూడా అసలు అందుబాటులోకి వచ్చేసింది. అది అద్భుతంగా నాకు తెలుసు. అసలు చూసారు ఎక్కువ వస్తుంది వాయిస్ అంటే ఎంత అద్భుతమే ఇది. అవును చూడండి ఇక్కడి నుంచి మీరు ఒకసారి వెనక్కి రండి. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి అసలు ఎలా ఉందో చూసారా. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్, ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రీట్. ఇక్కడి నుంచి ఒక స్ట్రీట్, ఇది స్ట్రీట్ అలాగనమాట. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఒక అంటే బ్యూటీ క్లినిక్స్కి బాప్. అదిగో చౌరాస్తా, ఏ చౌరాస్తా హే, రైట్ హే, లెఫ్ట్ హే, ఆగే హే, పీచే హే, చౌరాస్తా హే. అసలు ఏమన్నా ఉంటుందో చెప్పండి. తప్పకుండా అసలు అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, చాయిస్ లేదు, ఓన్లీ హివాగా. అంతే. మీరు అందరు తప్పకుండా రావాలని ఒక ఉమెన్గా నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. మెన్గా ఈయన తప్పకుండా కోరుకుంటారు. ఎందుకంటే బాబా బొర్ర తినేస్తున్నారా బాబు, బొర్ర తినేస్తున్నారా బాబు అనుకుంటూ ఉంటారు వీళ్ళు. అదంతా వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక స్పెషల్ చెప్తా, తిరుపతిలో మాత్రమే స్పెషల్. ఓకే. అదైతే ఒక్క ఫేషియల్ క్యాబిన్ లో సామాన్యంగా ఎక్కడన్నా ఒక ఫేషియల్ క్యాబిన్, ఒక బెడ్, అవును ఫేషియల్ చేసే. బట్ ఇక్కడ అట్లా కాదు. రండి. అవునా ఏమండి అన్ని మీరు తిరుపతి 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 హైదరాబాద్ ఏం చేసామండి మేము, మాకు కావాలి. హైదరాబాద్ అసలు బీటౌట్ ఏ బ్రాంచ్ చేయలేదు కదా. వావ్ ఇది ఒక బెడ్రూమ్లా ఉంది అసలు. అంటే ఒక హాల్, ఒక మినీ హాల్. ఓ ఇది ఫేషియల్కి మొత్తం ఫేషియల్ అంతా మంచిగా చేపించుకొని ఇది చూసారా అసలు. మళ్ళీ ఇక్కడ ఒక మిర్రర్. వావ్ ఇక్కడ అన్ని మ్యాక్సిమం సర్వీసులు చేసేయచ్చు కదా. హెయిర్ స్పా, హెయిర్ కలర్, హ్యాండ్ పాలిషెస్, పెడిక్యూర్, ఎవ్రీథింగ్ కెన్ బి డన్ హియర్. అంటే నేను ఏమంటా అంటే ప్రైవసీ, రిలాక్సేషన్, కామ్ గా అంతే కోజీగా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి దిస్ క్యాబిన్ ఇస్ ది బెస్ట్. సూపర్. అసలు క్యాబిన్ ఇస్ ది బెస్ట్ ఏంటి, బెస్టెస్ట్ బెస్ట్. మన యూజువల్ అసలు ఎలాంటి మన ఫోన్ మోగితే చూడండి సారీ అంటే మన ఫోనే మనకి ఒక వామ్మో ఏంటి అంటే పెన్ డ్రాప్ సైలెన్స్ ఫీజ్ నేను ప్రతి క్లయింట్ కి ఇవ్వాలనుకున్నది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే. అవునా, మనం ఎక్కడికైనా వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రాపర్ సర్వీస్, ఆ రిసీవింగ్, ఆ అంబియన్స్, ఇంతకు మించి ఏం కావాలి అదే ఎక్స్పెక్ట్. నేను కూడా అదే ఇవ్వాలని కోరుకుంటాను. సూపర్. అసలు అనుకోవడం ఒకటేను, అది ఇవ్వడం వేరు. అనుకుంటాం చాలా ఇలా చేద్దాం, తర్వాత ఏమవుతుందంటే ఓకేలే, అసలు ఇట్స్ ఓకే లేదు మీ దగ్గర, ఇట్స్ నాట్ ఓకే. అసలు అసలు ఒక క్లయింట్ అన్హ్యాపీ ఉన్నారు అని అంటే ఉండరు, అసలు ఉండరు. ఏదైనా మిస్కమ్యూనికేట్ అయ్యి ఏమన్నా తప్పితే అదర్వైజ్ ఎవ్వరు అన్హ్యాపీ ఉండరు. చూస్తాను, చూడాలి అని కూడా ఇన్సిస్ట్ చేస్తారు. అంతే.
ఆహా ఎంత బాగుంది. అక్కడో కద్దాం, అదే ఎక్కడో కద్దాం. ఇది దీనికి అదే అదే హో అండ్ హ్యూజ్ మిరర్స్. అదే ఫుల్ ఫిగర్స్. అబ్బాబ్బా నాకు కూడా ఇదే ఆశ, ఇలా ఇల్లు ఇలా కట్టుకోవాలి, ఒక రూమ్ పెట్టుకోవాలి నా కోసం యువర్ రూమ్, మై రూమ్. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఓహా అసలు ఇంతకంటే అంటే చాలామందికి పక్కన వాళ్ళు చూస్తున్నారు, పక్కన వాళ్ళు ఇది పిల్లలు వస్తారు మాట్లాడతారు ఉంటుంది. ప్రైవసీ కావాలనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, యాక్చువల్లీ పాసిబుల్ ఉండదు ఎక్కడ. సో అది హివాగాలో పాసిబుల్. వచ్చామా గబగబా ఫేషియల్ చేయించుకునే వెళ్ళిపోయామా, అలా కాదు. ఏమంటానంటే 1-2 hours మీరు ఫుల్గా రిలాక్స్ అయిపోమని చెప్తాను. అంతే, దీంతో సంబంధం లేకుండా చక్కగా రిలాక్స్ అవ్వి. ఇంకా అడిషనల్ సర్వీసెస్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సర్వీస్ తీసుకున్నా డిస్టర్బ్ అవ్వకూడదు. బ్యూటిఫుల్, భలే ఉందిలే అసలు. మన ముగ్గురమే ఉన్నట్లేదు వరల్డ్లో, ఈ వరల్డ్లో మేము ముగ్గురమే ఉన్న ఫీలింగ్ ఉంది ఇక్కడ. అసలు బయట సంబంధం లేదు కదా, అసలు అదిరిపోయింది. సో తప్పకుండా వచ్చి సర్వీస్లో అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా. బ్యూటిఫుల్. హివాగా అదిరిపోయింది. హివాగా అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి, మర్చిపోయాను. నేను మర్చిపోలేదు అడగడం, అంటే కొత్తగా చూసే వాళ్ళకి. It's a Philippine word. It means place of wonders. Place of wonders at Hivaga. వావ్. మీకు ఇంకొక క్యాబిన్ చూపిస్తా. మళ్ళీ చౌరాస్తా. ఇంకొక క్యాబిన్ చూపిస్తా. నేను తప్పిపోతానేమో, మీరున్నారు కాబట్టి సరిపోయింది. జాగ్రత్తగా తీసుకే. సో జాకీ గారు చూస్తారు. VIP cabin 1, VIP cabin 2. విఐపి క్యాబిన్. అది వివిఐపిలా ఉంది. విఐపి అలా ఉంటుంది ఇంకా. అంటే ఒక్క బెడ్, ఫేషియల్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, హెయిర్ స్పా, కొరియన్ హెయిర్ వాష్ అన్నీ ఆన్ బెడ్. ఒక్క బెడ్. ఇట్స్ విఐపి క్యాబిన్. వావ్, విఐపి రూమ్. విఐపి క్యాబిన్లో చెప్పాను కదా, ఫేషియల్, కొరియన్ హెయిర్ స్పా, కొరియన్ హెయిర్ వాష్, పెడిక్యూర్, ఎవ్రీథింగ్ ఆన్ బెడ్. ఒక నిమిషం, అసలు ఎక్కడ వేస్తారా అని చూస్తున్నాం. బెడ్ హిడెన్ జెమ్. ఓ ఓకే, ట్యాప్స్ వాటర్ మొత్తము కదా. ఇది హెయిర్ కమ్స్ పెడిక్యూర్. yes. ఓకే, బ్యూటిఫుల్. చక్కగా అస్సలు ఏ కదలక్కర్లేదు మనిషి కూడా. అక్కడేమో అన్నీ ఒక రూమ్లో చేసుకోవచ్చు, ఇక్కడ అసలు కదలక్కర్లేదు. అసలు ఆ ఫేషియల్ రూమ్స్ లో హెయిర్ వాష్ ఉండదు. అవును. అండ్ ఫుట్ రిఫ్లెక్సాలజీ కానీ స్క్రబ్స్ కానీ చేయించుకోవచ్చు. బట్ ఫుల్ పెడిక్యూర్ చేయించుకోవాలని అంటే ఇదే. దట్ ఇస్ విఐపి క్యాబిన్స్ ఇట్లా డిజైన్ చేసాం అన్నమాట. సో దట్ క్లయింట్స్ కంఫర్ట్ కోసం. అద్భుతంగా అసలు. ఇంకోటి కలర్ కాంబినేషన్స్ ఎక్కడా కూడా లేదు, ఒక్కదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా. కబోర్డ్స్ వుడ్ వర్క్ కానీ అసలు అన్నీ, ఇది కూడా ఎంత మైల్డ్గా ఉంది, బ్యూటిఫుల్. అంటే ఇక్కడ చూసారు అసలు మామూలుగా అక్కడి నుంచి నాలాంటిది అయితే జంప్ చేస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇది క్లోజ్ చేస్తుంది. దిగితే ఏదైనా వాష్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉందన్నమాట, ర్యాంప్ వాక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ హెయిర్ వాష్ అంటే జస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నా, ఫేస్ బాగుంది. ఇది ఒకటి. అసలు కానీ మీరు విఐపి క్యాబిన్ పెట్టారు, కానీ వచ్చిన ప్రతిసారి అంటే నేను పర్సనల్గా నాకు అలాగే అనిపిస్తుంది తెలుసా, చాలా స్పెషల్. నేనేదో చాలా స్పెషల్ లాగా. సో అదొక అంటే ఒకళ్ళు ఎప్పుడు మనకు ఒకళ్ళు గైడ్ చేసుకుంటూ ఎప్పుడు ప్రతి ఒక్కరూ every client stepping into Hivaga is special for us. కదా,
సో అది మాత్రం నిజంగా స్పెషల్. అసలు అదే అంటున్నా. ఇక అప్పుడు ఆలోచిస్తున్నాను అనమాట, మామూలుగానే ఆ ట్రీట్మెంటు ఇప్పుడు విఐపి క్యాబిన్లో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అని ఆలోచిస్తున్నాను. ఇంకా అది ఇక బంపర్ ఆఫర్. అది మాత్రం చెప్పినట్టు మనం అనుకున్నాం కదా, ఐబ్రోస్కి వచ్చినా కూడా వాడు చాలా చాలా స్పెషల్ కస్టమరే ఫీల్ అవ్వాలని. అలాగే సో మనం ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా అదే వెల్కమ్, అదే సూపర్. కన్సల్టేషన్ రూమ్స్ ఓకే. ఎవ్రీ వాక్ ఎవరు రాగానే మాకు ఎలా వస్తారంటే మాకు గోల్డ్ ఫేషియల్ కావాలి. అసలు అది గోల్డ్ ఫేషియల్ మీకు సూట్ అవుతుందా లేదా, స్కిన్ టెక్స్చర్ ఏంటి, మీ స్కిన్ ఏం కోరుకుంటుంది, ఇదంతా కన్సల్టేషన్ లో సపోర్ట్ చేస్తారు. సూపర్. రాగానే వచ్చేసే వీళ్ళకి గోల్డ్ ఫేషియల్ అంటే తీసుకెళ్ళి అది కాదు. సూపర్. అసలు మీ స్కిన్ ఎలా ఉంది, ఏం నీడ్ ఉంది, నాకు యాక్నెస్ కార్స్ ఉన్నాయి, నాకు ఎంఎన్ఆర్ఎఫ్ అసలు ఏ కాంబినేషన్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ సపోర్ట్ తీసుకుని ప్రాపర్గా కన్సల్టేషన్ ఇచ్చి ఎవ్రీథింగ్ అండి. అసలు కన్సల్టేషన్ లేకుండా ఈవెన్ హెయిర్ వాషర్ కదా ఇక్కడ, సూపర్. హెయిర్ కట్ కి కూడా ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి హిల్ గివ్ యూ ప్రాపర్ సపోర్ట్. అవును ఇలా చేద్దాం, విల్ చేంజ్ యువర్ హెయిర్. నేను అప్పుడు హెయిర్ కట్ చేస్తున్నాను కదా, బ్యూటిఫుల్. ఆ సపోర్ట్ ఉంటది ఇక్కడ. అది దానివల్ల ఏంటంటే మనం రాంగ్ గైడ్ అవ్వం. అవును అంతే. అస్సలు అదే అన్న వచ్చిన వెంటనే ఏదో ఒకటి అలా కాదు, చాలా చాలా స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో బ్యూటిఫుల్. నేనంటే రెగ్యులర్ ఇప్పుడు చూడండి, హైదరాబాద్ అయిపోయింది, రాజమండ్రి అప్పుడు మీకు వీడియో పెట్టా రాజమండ్రి వెళ్ళాము, ఎక్కడ వెళ్ళాము అన్నీ. అంటే రెగ్యులర్గా వైజాగ్ ఇంకా వెళ్ళలేదు, ఫస్ట్ బ్రాంచ్ అది చాలా స్పెషల్గా వెళ్తాం. ఫస్ట్ బేబీ కన్సల్టేషన్ ఇందులో జరుగుతుంది. యాస్థెటిక్ రూమ్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ డాక్టర్ ఉంటారు. ఓకే. సూపర్. అసలు ఏ రూమ్ అయినా సరే భలే ఉండే. ఆహా చూడండి, బ్యూటిఫుల్ అబ్బా. వన్ అండ్ ఓన్లీ నా భూతో నా భవిష్యత్. సూపర్ అసలు. అస్సలు ప్యాంట్రీ, వాట్ ప్యాంట్రీ మన విల్లా స్టాఫ్ అందరికి మంచిగా కొంచెం రిలాక్స్ అవుతున్న టీ తాగడానికి కానీ ఉన్నారా? ఉన్నాయి, పర్లేదు. వావ్, చూసారా వాళ్ళ రిలాక్సింగ్ టైం, గ్రేట్, సూపర్. ఫుడ్కి అద్భుతం. ఇది చూసి ఇది ఒక మినీ ఒక పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు. బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. అదిగో చూడండి, కస్టమర్స్ని కాదు స్టాఫ్ని కూడా చాలా చాలా కేర్ఫుల్గా చూసారా. వెయిటింగ్ హాల్ అంట. వావ్. సో వెయిటింగ్ హాల్కి వచ్చేసాము. హలో రాంబాబు గారు, హలో రామరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, నమస్తే. చూసారా వెయిటింగ్ హాల్. అంటే ది బెస్ట్. వైఫ్ని వదిలేసి నువ్వు వెళ్ళి చేయించుకురా, నేను అక్కడ వెయిట్ చేస్తాను, ఈలోపు ఇది చూసుకో, అది ఏం లేదు. వాళ్ళు వచ్చి టీవీ కూడా ఉంది. మా ఆయనకి బెస్ట్. మా ఆయనకి టీవీ ఫోన్ ఇస్తే చాలు, మీరు ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు, పలకరించకపోయినా పర్లేదు. అది ఒప్పేసుకున్నారు. ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్. అది కూడా అదిగోండి, ఇంత పెద్ద ఒక మంచి హాల్, చల్లగా బ్యూటిఫుల్. లైట్ చూస్తే కూడా ఆహా ఎంతో బాగుంది. నాకైతే మొక్కు పుడక, చెవులు రింగ్లు, రావడేదో మొక్కు పుడక. సో చక్కగా రిలాక్స్ అయ్యి ఎంతసేపు అయినా వీళ్ళకి ఇరిటేషన్ ఉండదు. ఎక్కడ కూర్చోవాలో తెలియకుండా పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళు వస్తారు. అవును, అంటే మన ఇంత సర్వీస్ వాళ్ళు సర్వీసులు చేయించుకున్న వీళ్ళు. అవును, బ్యూటిఫుల్. లవ్లీ. సోఫాలు చాలా బాగున్నాయి. బాగా. అయ్యో వావ్,
అసలు తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ టూర్ అంటే సరిపోలేదు నా కళ్ళు అసలు. అంటే ఒక్కొక్క ప్లేస్, ఎవ్రీ క్యాబిన్ అస్సలు బ్యూటిఫుల్గా ఉంది. సో నాకైతే తెలుసు వాట్ ఈస్ హివాగా. నాలాగా చాలామంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, విభత్సమైన కస్టమర్స్. ఇప్పుడు తిరుపతి, సో తిరుపతిలో ఇప్పుడు ఏమనుకుంటాను తెలుసా, చూడండి వామ్మో ఇది మన ప్లేస్ కాదేమో అంటే చాలా ఎక్స్పెన్సివ్గా, అంటే ఇంత రిచ్గా, బాగా చేసే, ఇంత రిచ్గా రాయల్గా ఉంది కదా. రిచ్ కూడా కాదు, రాయల్గా ఉంది. రాయల్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది సార్, నేను ఫస్ట్ క్యారెక్టర్ చేసినప్పుడు రిచ్ క్యారెక్టర్, అది కలవారి కోడళ్ళు రిచ్ అన్నారు, రాయల్ అన్నారు. రాయల్ అంటే ఏం చేయాలి, ముద్దమందారం. సో అఖిలాండేశ్వరి ఆ రాయల్ లుక్ అంటే అప్పుడు నాకు ఇప్పుడు చూస్తే రాయల్, ఇది ఇట్స్ నాట్ రిచ్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి నార్మల్గా, అమ్మో ఇది మన ప్లేస్ కాదేమోలే, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందేమోలే, మనం భరించలేమేమోలే అనేది చాలామందికి హ్యూమన్ సైకాలజీ చూస్తున్నాను. అమ్మమ్మో ఇలా ఉందంటే ఇంక ఏ రేట్లు ఉంటాయో, అమ్మో ఇంత చేశారంటే ఏ రేట్లు ఉంటాయి, అంత మనమే తీసేస్తారేమో అనేది మామూలుగా మనలాగా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి నేనైతే చెప్తాను, ఎందుకంటే చాలా రీజనబుల్, వెరీ వెరీ రీజనబుల్. మీకు అవసరం లేకుండా మీరు అడిగినా కూడా ఆ ట్రీట్మెంట్ మీకు సూట్ అవుద్దా లేదా అని కానీ సజెస్ట్ చేయరు. ఇవన్నీ ఉన్నాయి, వచ్చారు కదా ఇది చేసేసుకోండి, అది చేసేసుకోండి, మీకు ఎంతవరకు అవసరమో చేస్తారు. ఆ అవసరంలో కూడా మీకు అవసరమా లేదా అని కూడా చెక్ చేసి కన్సల్ట్ చేసిన తర్వాతే చేస్తారు కదా. మీరు కూడా ఒక మాట చెప్పండి. 100% ఎఫోర్డబుల్ అనే దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. కరెక్ట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక జస్ట్ ఫేషియల్ ప్యాకేజ్ తీసుకుందాము, మ్యాజికల్ ఆఫర్ అని, చాలా ఆఫర్స్ ఉన్నాయి, అందులో ఒక మ్యాజికల్ ఆఫర్ అని తీసుకుందాం. హెడ్ టు టో సర్వీసెస్ 5,000 రూపీస్, ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్, వ్యాక్సింగ్, హెయిర్ స్పా 5,000, 5 సర్వీసెస్. హెడ్ టు టో రిలాక్సేషన్ 5 hours ఆఫ్ సర్వీసెస్, 5 to 6 hours ఆఫ్ సర్వీసెస్ 5,000. అలాంటి ప్యాకేజెస్, అలాంటి ఆఫర్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అంటే వీ కస్టమైజ్ ద ప్యాకేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేషియల్ 5,000 చేయించుకుంటే అసలు ఉంటుంది కదా, ఉంది కదా, ఉంటాయి బయట అని చెప్పి నో కాంప్రమైజ్ ఆన్ ప్రొడక్ట్, కరెక్ట్, నో కాంప్రమైజ్ ఆన్ సర్వీస్, అసలు ఏమీ లేదు. సో నేనేమంటానంటే స్టెప్ ఇన్, అదే టేక్ ఎ కన్సల్టేషన్, అంతే, అండర్స్టాండ్, అంతే, అండ్ యూ విల్ లవ్. నువ్వు లవ్ ఏంటి ఇక పడిపోయి ఫిదానే ఇంకా అది చెప్పాను. ఎందుకంటే మామూలుగా అనుకుంటాం ఇంత, అంటే ఇలాంటివి చూడం కదా బేసిక్గా, ఇలాంటి బ్యూటీ క్లినిక్స్ చూడము, ఒక్కటే అది హివాగా మాత్రమే. సో అలాంటప్పుడు వచ్చే వాళ్ళకి అమ్మో ఇది చాలా పెద్దది, ఇప్పుడు ఎక్స్పెన్సివ్ కాదు ఇది, కామన్ మెన్ కి కూడా, కామన్ ఉమెన్ కి కూడా వి క్రియేట్ దట్ లగ్జరీ ఫీల్. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ పాకెట్ ఫ్రెండ్లీ, అదైతే 100%. కరెక్ట్. బట్ ఇప్పుడు పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్తున్నాను, 500 కి 200 కి కాదు. యువర్ స్కిన్ డోంట్ డిజర్వ్ దట్, యూ డిజర్వ్ మచ్ బెటర్, రైట్? ఒక ఫేషియల్ ఇవ్వాలి అని అంటే మనం ఆ ప్రొడక్ట్ కాస్టింగ్, ఆ సర్వీస్ కాస్టింగ్, ఇదంతా కాంబినేషన్ ఆఫ్ ఉంటుంది. సో కొంచెం మినిమల్ ఎఫర్ట్ మనం పెట్టగలిగితే, ఇప్పుడు మనకి ఒకళ్ళు సర్వీస్ చేస్తారు, మన ఇంట్లో కాదు కదా తెచ్చేసుకుని ప్యాక్ వేసుకోవడం కాదు కదా, మనకు సమ్ టైమ్స్ ఇంట్లో చేసేసి పాడైపోయిన స్కిన్స్ చాలా ఉంటాయి, చాలా అసలు యూట్యూబ్ చూసుకుని అవి చూసి ఇవి చూసి స్కిన్ పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా కాదు, ఇక్కడ ఒక మనిషి మనకి పర్సనల్గా మన కోసమే వర్క్ చేస్తారు. కన్సల్టెంట్, యూ హ్యావ్ అ డాక్టర్, యూ హ్యావ్ అ ప్రాపర్ టెక్నికల్ పర్సన్ టు డూ. ఇదంతా ఒక టీమ్ వర్క్ లా చేసి మనం సర్వీస్ అందజేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ అ ప్రాపర్ ప్లేస్ టు టేక్ ఎనీ సర్వీస్. ఫేషియల్ అవ్వచ్చు, ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, అన్వాంటెడ్ హెయిర్ అవ్వచ్చు, ఎనీథింగ్ టు, నేనైతే ఇది ప్రాపర్ ప్లేస్ అని చెప్తాను. ప్రాపర్ ప్లేస్ విత్ ప్రాపర్ సపోర్ట్, అంతే, ప్రాపర్ సపోర్ట్, ప్రాపర్ ప్లేస్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. అదైతే అస్సలు డౌట్ లేదు. ఎనీ డౌట్స్ విజిట్ హివాగా, అంతే. మీరు క్లారిఫై చేసుకోండి, మీరు ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది న్యాచురల్గా. అవును అంతేనా, తర్వాత అంతేనా అనిపిస్తుంది అనమాట. సో దూరం చూసి లేకపోతే ఎవరో చెప్పింది చూసి అమ్మో అది ఎందుకు లేవు మనకెందుకు లేవు బాబాయ్ చాలా ఉంటుంది, నో, చక్కగా వచ్చేసేయండి. ఒక ఆఫర్ రిలీజ్ చేసామనంటే వైజాగ్ ఫస్ట్ బ్రాంచ్ నుంచి తిరుపతి వరకు కూడా ఆఫర్ రన్స్ సేమ్ వే, సేమ్ ప్రొడక్ట్, అంతే, దానికోసం అదేంటో తెలుసా, నేను మొన్న తిరుపతి నెల్లూరు వెళ్ళాం కదా, ఆ చాక్లెట్స్ చూసారా, ఆవిడ అంటే ఊరికి ఒక విధంగా చాక్లెట్ కూడా ఇవ్వట్లేదు మీరు. వైజాగ్ నుంచి అన్ని చోట్లకి, వైజాగ్ నుంచి
వస్తాయి అంటే ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఒక బిస్కెట్స్ ఉంటాయి. అవును, ఐ లవ్ పొటాటో బిస్కెట్స్. అవును, ఇవి కూడా అన్కాన్షియస్. అది చాలా బిస్కెట్స్ పెట్టేయచ్చు కదా, హే మేరీ బిస్కెట్స్, మేరీ అనే కాదు, లేదు, ఏమైనా పెట్టొచ్చు. బిస్కెట్స్. అవును, ఇది నేను స్పెషల్ వైజాగ్ నుంచి అన్ని బ్రాంచెస్ కి కొరియర్ చేస్తాను జాకీ గారు. అసలు పీపుల్ విల్ లైక్, మా హస్బెండ్ అంటారు అనమాట, ఎక్కడన్నా బిస్కెట్లు దొరుకుతాయి కదా, ఆ ట్రాన్స్పోర్టేషన్ అదేంటే లేదు, యూనిక్, అంతే డిఫరెంట్ గా ఎక్కడికున్నా అదే ఫీల్. అయ్యో బీభత్సంగా నేను సమ్ టైమ్స్ ఏమంటాను బ్యాగ్లో కూడా అంటే ఇస్తారు, ప్రేమతో ఇస్తారు కదా, ప్రేమతో ఇచ్చినప్పుడు చక్కగా అంటే వాహా చూసారా, మా ఆయన అంటారు పడేసుకోకుండా ఏమి తినవా అని, అది పడిపోయేలాగా ఉంది అంత, అంటే మై మర్చిపోయి తినేలాగా. సో అంటే ప్రతి దాంట్లోని వీఆర్ టేకింగ్ కేర్ అండి. ఐ కెన్ మస్తు అర్థం, నో కాంప్రమైజ్. చెప్తారు కదా, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి, తల్లిని చూసి పిల్లల్ని చూడాలి. అసలు ఒక్కడు చాలదా అంటే, ఈవెన్గా నేను ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరూ నాకు సమానమే. ఊరిని బట్టి ట్రీట్మెంట్, మనిషిని బట్టి ట్రీట్మెంట్ కాదు. ఎవ్రీవేర్ ద ట్రీట్మెంట్, ద ప్రొడక్ట్ యూనిక్, సేమ్ ప్రొడక్ట్స్ విల్ రన్ ఆల్ ఓవర్ ద బ్రాంచెస్ ఆఫ్ Hivaga. ఎవ్రీవేర్ సేమ్ ట్రీట్మెంట్స్, సేమ్ ప్రొడక్ట్స్, సేమ్ సర్వీస్ అండ్ సేమ్ హ్యాపీ క్లయింట్స్. అసలు హ్యాపీ కాదు, హ్యాపీయెస్ట్ క్లయింట్స్, ఖుష్ దిల్ ఖుష్ అంటే అసలు ఇంకా అద్భుతం. ఎన్నో అంటే నేను చాలా ప్రివిలేజ్డ్గా బ్లెస్డ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, హివాగాని నేనంటే హివాగాతో నేను కూడా అలా పక్కన ట్రావెల్ చేస్తూ వస్తున్నాను అనమాట. ట్రీట్మెంట్స్ అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు అస్సలు. ఏం కావాలన్నా ఇలా ఒక కాల్. సమ్టైమ్స్ నా ఫేస్ డల్గా ఉండి నేను బద్దకించినా కూడా అసలు బద్దకం రానివ్వరు. బద్దకించిన అంటే ఎక్కడ దొరుకుతున్నారు చెప్పండి. దొరికినప్పుడు చక్కగా చూడండి, లేకపోతే యాక్చువల్గా దొరికినప్పుడు వన్ డే ఖాళీని మీరు హివాగాకి వచ్చేయాలి అంతే. అస్సలు ఐ లవ్ హివాగా. ఒక్కసారి విజిట్ చేస్తే మీరు కూడా లవ్ చేయకుండా ఉండలేరు, అలా ఉంటుంది హివాగా లోపలికి వచ్చాక. సో తిరుపతి సూపర్, హ్యాపీ న్యూస్, హివాగా తిరుపతి కూడా వచ్చేసింది. సో మీరు కూడా వచ్చేసి మీరు చక్కనంటే ముందు ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఆ తర్వాత యూ విల్ నో వాట్ ఈజ్ వాట్. ఇంకేముంది, ఒక్కసారి వచ్చారో ఒక్కసారి కమిట్ అయితే తర్వాత మన మాట మనం కూడా వినమన్నమాట. సో ప్లీజ్ విజిట్ హివాగా ఎట్ తిరుపతి. సో మనకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అలాగే నెక్స్ట్ టైము ప్రతి ఊరికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదే ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి, అది దే డిజర్వ్. ఇలాంటి ఒక బ్యూటీ క్లినిక్స్ ప్రతి ఊరికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హివాగా ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.